కురుక్షేత్ర యుద్ధం చివరిలో భీముడు దుర్యోధనుడి తొడలు విరిచి చంపేశాడు. కొన ఊపిరితో ఉన్న దుర్యోధనుడి దగ్గరకు అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ వచ్చారు. అప్పుడు దుర్యోధనుడు అశ్వత్థామను చూసి జాలి కలిగేలా ఏడ్చాడు. అప్పుడు అశ్వత్థామ దుర్యోధనుడితో, దుర్యోధన, ఈ రాత్రి గడిచి సూర్యోదయం అయ్యేలోపు పాండవ శిబిరంలో ఎవ్వరూ లేకుండా చేస్తాను అని చెప్తాడు. ఆ రోజు రాత్రి నిద్రపోతున్న పాండవులను, మిగిలిన సైన్యాన్ని చంపేద్దామనుకుని పాండవ శిబిరాల దగ్గరకు బయలుదేరాడు. కాని పాండవులు, కృష్ణుడు అక్కడ లేకపోవడంతో మిగిలిన సైన్యాన్నంతా నిద్ర నుంచి లేచేలోపే నరికి చంపేస్తాడు. అశ్వత్థామ పాండవ సైన్యాన్ని ఎలా చంపాడో ముందు వీడియోలో తెలుసుకున్నాం. తరువాత అశ్వత్థామ ఏం చేశాడు, ఈ విషయం తెలుసుకున్న పాండవులు ఏం చేశారు, కృష్ణుడు అశ్వత్థామని ఎలా శపించాడు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అశ్వత్థామ అందరినీ చంపేసిన తరువాత ఈ విషయం పాండవులకు తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు అనుకుని శరీరం నిండా విభూది రాసుకుని వ్యాసుడి ఆశ్రమంలో రహస్యంగా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెతకడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న కొంతమంది విప్రులు అశ్వత్థామ వ్యాసుడి ఆశ్రమం వైపు వెళ్లడం చూశాం అని చెప్తారు. అప్పుడు పాండవులు వ్యాసుడి ఆశ్రమం దగ్గరకు వెళ్తారు. వ్యాసుడి ఆశ్రమానికి కొద్ది దూరంలో చెట్టు కింద శరీరం నిండా విభూది రాసుకుని ఒక సాధువు తపస్సు చేస్తున్నాడు. అప్పుడు భీముడు అతని దగ్గరకు వెళ్ళి ఎవరు అని చూస్తే అతనే అశ్వత్థామ. అప్పుడు భీముడు, రాత్రి నిద్రపోతున్న వాళ్ళందరినీ చంపేశావు, చిన్నపిల్లల్ని చంపేశావు, ఏనుగుల్ని చంపేశావు, ఇప్పుడు ఏమీ తెలియని వాడిలా తపస్సు చేస్తే నిన్ను వదిలేస్తామనుకుంటున్నావా అనుకుని భీముడు అశ్వత్థామపై ధనస్సు ఎక్కుపెట్టాడు. అప్పుడు అశ్వత్థామ వీడు నన్ను చంపేసేలా ఉన్నాడనుకుని బ్రహ్మశీర్షం అనే అస్త్రం మంత్రం జపించి పాండవులు వాళ్ళ వంశం సర్వనాశనం అయిపోవాలి, అపాండవం కరోమి అని విడిచిపెట్టాడు. అప్పుడు అర్జునుడు మంత్రం చదివి, మా గురుపుత్రుడు అశ్వత్థామ క్షేమంగా ఉండాలి, ఈ అస్త్రం వల్ల లోకాలకు ఎటువంటి ప్రమాదం ఉండకూడదు, అలాగే ఈ అస్త్రం మమ్మల్ని రక్షించాలి అని బ్రహ్మశీర్షం అనే అస్త్రాన్ని విడిచిపెట్టాడు. నిజంగా అర్జునుడు ఎంత గొప్పవాడంటే అశ్వత్థామ అర్జునుడి బంధువులందరినీ చంపి పాండవులు వాళ్ళ వంశం సర్వనాశనం అవ్వాలి అని అస్త్రం విడిచిపెట్టాడు. కాని అర్జునుడు అస్త్రం వేసే ముందు మొదట చెప్పిన మాట, మా గురుపుత్రుడు అశ్వత్థామ క్షేమంగా ఉండాలి అని చెప్పాడు. ఎప్పుడూ ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఆ ధర్మం అర్జునుడి దగ్గర ఉంది కాబట్టి కృష్ణుడు ఎప్పుడూ అర్జునుడితో ఉన్నాడు. ఇప్పుడు అర్జునుడు వేసిన అస్త్రం వేగంగా వెళ్లి అశ్వత్థామ వేసిన అస్త్రాన్ని ఢీకొట్టింది. ఈ రెండు అస్త్రాలు యుద్ధం చేసుకుంటుంటే ఆ అస్త్రాల నుంచి కొన్ని వందల పిడుగులు పుట్టి లోకాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టాయి. భూమి దద్దరిల్లిపోతుంది. అప్పుడు వేదవ్యాసుడు వాటి మధ్యకు వచ్చి తన తపశ్శక్తితో రెండస్త్రాలను రెండు చేతులతో ఆపి అర్జునుడితో, అశ్వత్థామతో, నేను తాత్కాలికంగా ఈ అస్త్రాలను ఆపాను, కాని నేనలా ఆపకూడదు. మీరు మహాత్ములు, కాని క్షణికోద్రేకంతో అస్త్రాలు వేసుకున్నారు. యుద్ధంలో బ్రహ్మాస్త్రమైనా వేయొచ్చు, కాని బ్రహ్మశీర్షం వేయకూడదు. రామచంద్రుడి దగ్గర కూడా ఈ అస్త్రం ఉంది, కాని రామాయణ యుద్ధంలో రాముడు రావణాసురుడిపై బ్రహ్మశీర్షం వేశాడా? కార్తవీర్యార్జునుడి దగ్గర, పరశురాముడి దగ్గర కూడా ఈ బ్రహ్మశీర్షం ఉంది, కాని వాళ్ళు కూడా ఎప్పుడు ఎవ్వరి మీద వెయ్యలేదు. కాబట్టి ఈ అస్త్రాలు మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పాడు. అప్పుడు అర్జునుడు ముందుగా తను వేసిన అస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. కాని అశ్వత్థామకు వేసిన అస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం రాదు. వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆ అస్త్రం అగ్నిజ్వాలలతో వచ్చి అశ్వత్థామని కాల్చేస్తుంది. అప్పుడు అశ్వత్థామ ఈ అస్త్రం పాండవుల మీద వేస్తే కృష్ణుడు పాండవులకు ఎటువంటి హాని కలగనివ్వడు అనుకుని ఈ అస్త్రం పాండవ స్త్రీల గర్భాలలో ఉన్న పిల్లలందరూ మరణించాలి అని వేసేస్తాడు. అప్పుడు కృష్ణుడు ఒక గర్భాన్ని మాత్రం ఏమీ చెయ్యకు అని చెప్తాడు. కాని అశ్వత్థామ కృష్ణుడి మాట వినిపించుకోడు. అప్పుడు కృష్ణుడు ఆగ్రహం తెచ్చుకుని అశ్వత్థామతో, నువ్వు బ్రహ్మశీర్షం వేసినా సరే అభిమన్యుడి భార్య ఉత్తరాదేవి గర్భంలో ఉన్న శిశువుకు ఎటువంటి హాని కలగకుండా నేను రక్షిస్తాను. ఆ శిశువును రక్షించి ఈ భావి భారత సామ్రాజ్యానికి రాజును చేస్తాను అని చెప్పి కృష్ణుడు అశ్వత్థామతో, నీకు ఈ రోజు నుంచి 3000 సంవత్సరాలు నీ శరీరమంతా మండిపోతుంది, నీ శరీరమంతా చీము నెత్తురు కారి మాంసం ఊడిపోతుంది, నీ శరీరమంతా దుర్వాసన వస్తుంది, భయంకరమైన అరణ్యాలలో తిరుగుతూనే ఉంటావు, నీకు ఎవరైనా మంచినీళ్లు ఇస్తే ఆ మంచినీళ్లు ఆవిరైపోతాయి, కాని నీకు మరణం రాదు, ఇలా 3000 సంవత్సరాలు భయంకర అరణ్యాలలో తిరుగు పో అని శపిస్తాడు. తరువాత కృష్ణుడు అభిమన్యుడి భార్య ఉత్తరాదేవి గర్భంలో ఉన్న శిశువును అశ్వత్థామ వేసిన బ్రహ్మశీర్షం అనే అస్త్రం నుంచి రక్షించి గర్భంలోనే మరణించి తిరిగి బ్రతికాడు కాబట్టి పరీక్షిత్తు అని పేరు పెట్టి తరువాత అతనినే
అఖండ భారతదేశానికి రాజును చేశాడు.